తెలంగాణలో ఆగని అత్యాచారాలు 1-2 రోజుల్లోనే దాదాపుగా 3-4 కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. ఒకవైపు నాగర్ కర్నూల్లో, మరోవైపు హైదరాబాద్లో, మరోవైపు మేడ్చల్లో ఇలాంటి డిస్టిక్లో కూడా నిన్న ఈరోజు కూడా అత్యాచారాల కేసులు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని ఊరుకొండ మండలం పరిధిలో 2 వ్యక్తులు టెంపుల్కి వెళ్తా ఉన్న సందర్భంలో ఆ మహిళని బంధించి మరి అత్యాచారం చేశారంట. నాగర్ కర్నూలులో ఇది ఒక హాట్ టాపిక్గా జరుగుతూ ఉంది. ఆమెతోని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతన్ని చెట్టు కట్టేసి అతని ముంగట్నే ఆమెను అత్యాచారం చేశారంట. వాటర్ అడిగినా కానీ తనకు ఇచ్చారంట. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే ఈ పరిస్థితి మన తెలంగాణలోనే జరిగింది. ఎందుకు ఇంత దారుణం ఒడిగడుతూ ఉన్నారు? ఆడ ఉన్న దాదాపుగా 7 ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ 7 కూడా అదుపులోకి అయితే పోలీసులు అయితే తీసుకున్నారు. ఈ నాగర్ కర్నూలు కేంద్రంలో జరిగినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. రాత్రి నుంచి తెల్లవారు వరకు ఈ అఘాయిత్యం చేస్తూనే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రాత్రి సమయంలో వాళ్ళు టెంపుల్కి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న దుండగులు ఎవరైతే ఉంటారో, అక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఆపేసి ఆ మహిళ మీద సామాజిక అత్యాచారం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదుపులోకి అయితే దాదాపుగా 7 అయితే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇంకొంతమంది కూడా పాత్ర ఇందులో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మహిళ పైన గ్యాంగ్ రేపు చేసే వాళ్ళు అరెస్ట్ అయినప్పటికి కూడా ఎంత దారుణం అంటే వాటర్ అడిగితే ఆ మహిళలకి ఇచ్చారంట. ఈ విషయం కొంత ఆలస్యంగా బయటకు వచ్చినప్పటికి కూడా ఖచ్చితంగా యావత్ తెలంగాణ కూడా మేల్కోవాలి. అదేవిధంగా హైదరాబాద్లో జర్మనీకి సంబంధించిన యువతి పైన మీర్పేట సమీపంలో ఆమె పైన అత్యాచారం చేశారంట. ఆ మహిళ రోడ్డు పంటి వెళ్తూ ఉంటే లిఫ్ట్ ఇస్తామని కొంతమంది నమ్మించి ఆ మహిళని కారు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి ఆ మహిళ పైన అత్యాచారం చేశారంట. ఈ మహిళల పైన అత్యాచారాలు అంటే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ అంటే గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంత బలమైన చట్టాలు ఉన్నప్పటికి కూడా ఇవి ఎందుకు ఆగట్లేదు? ఇంతగానం చెప్పినప్పటికి కూడా ఎందుకు ఆగట్లేదు? నాగర్ కర్నూల్లో అది అయితే దారుణం. దాదాపుగా 7 ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. 7 కూడా మరి వాళ్ళని ఎందుకు ఇంతగానో జరుగుతూ ఉంది? అక్కడ మహిళకి ఎంత అవస్థగా అవి ఉండొచ్చు. దాదాపుగా రాత్రి సమయం నుండి తెల్లారి వరకు ఆ మహిళ పైన దాడి చేస్తూనే ఉన్నారంట. నాగర్ కర్నూలు ఏదైతే జిల్లా ఉందో ఆ నాగర్ కర్నూలు జిల్లాలో ఊరుకొండ అనే మండల కేంద్రంలో జరిగింది. ఒక మండలం కేంద్రంలోనే ఇలా పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ విధంగా జరుగుతాయి. అంటే పోలీస్ స్టేషన్ ఉన్న వాతావరణంలోనే అక్కడ ఉన్న ప్రజలకి భయం భక్తులు లేకుండా ఉండే సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. భయం లేకుండా మహిళల మీద అత్యాచారం చేయడానికి చూస్తూ ఉన్నారు. అంటే దాని వెనకాల ఏముంది? దాదాపుగా గంజాయి మత్తులను ఇవన్నీ చేస్తూ ఉన్నట్టు కూడా కొంత కోణం అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏ అత్యాచారం చూసినా కానీ 4 ఏళ్ల పాప మీద కావచ్చు, 6 ఏళ్ల పాప మీద కావచ్చు, ఈ అత్యాచారం వెనకాల ఏం జరుగుతూ ఉంది అని తెలుసుకునే నేపథ్యంలో దాదాపుగా దాని వెనకాల డ్రగ్స్, గంజాయి అలాంటి మత్తు పదార్థాలు మనకైతే కనబడతా ఉన్నాయి. మరి ఇక్కడ కూడా అలాంటి ఏమన్నా తీసుకున్నారనే కోణంలో పోలీసు వాళ్ళు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఇటు నాగర్ కర్నూల్లో ఒక మహిళ పైన జరిగిన అత్యాచారం, అదేవిధంగా హైదరాబాద్లో జర్మనీ యువతి విదేశాల నుండి మన భారతదేశంలో వచ్చేసి మన టూరిజంని తను ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఆ మహిళ మీద అత్యాచారం చేసిరంటే మరి ఎంత ఘనకార్యం చేస్తూ ఉన్నారు? మరి వీళ్ళ పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? లా అండ్ ఆర్డర్ ఏం చేస్తూ ఉంది? సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే హోమ్ మినిస్టర్ పదవి పెట్టుకున్నారు. మరి తను చేయలేకపోతా ఉన్నాడా? ఇలాంటి ఎందుకు కట్టడించలేకపోతా ఉన్నారు? దాదాపుగానే మన హైదరాబాద్లోనే ఈ నెల రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఎంఎంటీఎస్ ఘటన మనకైతే కనబడుతుంది. అదేవిధంగా మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు ఘటన కనబడతా ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కనబడుతూనే ఉన్నాయి. ఒక హైదరాబాద్లోనే దాదాపుగా ఒక నెలలోనే 10 నుండి 12 కేసులు ఇలాంటి అత్యాచారాలు కావచ్చు, లేకుంటే గ్యాంగ్ రేపులకు కావచ్చు గురైన మహిళలకు మనకైతే కనబడతా ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? చట్టాలు ఏం చేస్తూ ఉన్నాయనే నేపథ్యంలో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి వాటిని జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలి. ఆ నాగర్ కర్నూలు ఆ మహిళ ఎవరైతే ఉన్నారో గ్యాంగ్ రేపుకు గురైన మహిళకి ఖచ్చితంగా మరి గవర్నమెంట్ అండగా ఉండాలి, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఉండాలి. అక్కడ ఆ మహిళతోనే వచ్చిన వ్యక్తిని కూడా వీళ్ళు చెట్టు కట్టేశారంటే ఇంత దారుణం అంటే చూడండి. 2 వ్యక్తులు ఆడ ఉరుచుకొండ ప్రాంతంలో దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంకి సాయంత్రం వెళ్తూ ఉన్న నేపథ్యంలో అక్కడికి వచ్చిన దుండగులు ఆ 8 మంది దుండగులు ఉన్నారంట. ఆ దుండగులు ఆ మహిళ పైన అత్యాచారం చేశారంట. తెల్లార్లు చేస్తూనే ఉన్నారంట. ఈ పరిస్థితి ఆ మహిళ ఎంత దారుణమైన ఫేస్ చేస్తూ ఉంటుంది. అక్కడ మహిళ జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా
గవర్నమెంటే బాధ్యత తీసుకొని వాళ్ళకి చట్టరీత్యా న్యాయం జరిగే విధంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకోసారి ఇలాంటి అత్యాచారాలు జరగాలన్నా కానీ లేకుంటే అత్యాచారాలు చేయాలన్నా కానీ భయం పుట్టే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం.